అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వరదలతో సతమతమవుతున్న ప్రజలను వరద బాధిత ప్రాంతాల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం విస్తృతంగా విశేషంగా కష్టపడుతుంటే, మరొక పక్క ప్రతిపక్షంలో లేని ప్రతిపక్షం ఈ అమరావతి మునిగిపోతుందని గగ్గోలు పెడుతూ నానా యాతన చేస్తుంది. అసలు వరదలు వస్తే అమరావతి మునిగిపోతుందా లేదా అనే విషయాలను ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వరద నీటి సమస్యలతో విజయవాడ నగర ప్రజలు సతమతమవుతుంటే, ఇదే అదనుగా మరికొంతమంది మాత్రం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచారాన్ని కానీ చూస్తే శవాలపై చిల్లర ఏరుకునేటువంటి ప్రయత్నంగా ఉన్నట్టుందని ఈ యొక్క ప్రజలే అంటున్నారు. ప్రజల కష్టాలతో మాకు పనేంటి అనేటువంటి ఆలోచనతో తమ నాయకుడికి అమరావతి ఇష్టం లేదు కాబట్టి ఈ అమరావతిపై బురద జల్లే ప్రయత్నంలోనే ఉన్నామనేటువంటిది నిరూపిస్తున్నారని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమైతే చెప్తున్నారు. ప్రభుత్వము మరియు సచివాలయము, అసెంబ్లీ, హైకోర్టు ఈ ఉన్న ప్రాంతాలన్నీ కూడా 48 గంటల పాటు అతి భారీ వర్షం కురిసినా కూడా చుక్క నీరు నిలబడలేదు. కానీ అక్కడ ఉద్దేశపూర్వకంగా అమరావతి మునిగిపోయిందంటూ కొన్ని మీడియా సంస్థలు, కొన్ని సోషల్ మీడియాలో కొందరు నాయకులు చిల్లర వ్యవహారంగా చిలువలు వలవలు ప్రచారం అయితే చేస్తున్నారు. విజయవాడ నగరంలో 48 గంటల పాటు అతి భారీ వర్షం కురవడమే కాకుండా బుడమేరు కట్టలు తెంచుకుంది. ఈ కృష్ణానదికి దాదాపు 40,000 క్యూసెక్కుల వరద నీరు రావడం వల్ల నగరం అనేది వర్షపు నీటితో అతలాకుతలమైంది. గత రికార్డును బట్టి ఎన్టీఆర్ జిల్లా సాధారణ జిల్లా వర్షపాతం వచ్చేసి 17.1 మిల్లీమీటర్లు కాగా, ఆగస్టు 31న 329.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే సమయంలో విజయవాడ సాధారణ వర్షపాతం 14.9 మిల్లీమీటర్లు కాగా, ఒక్కరోజులోనే 327.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కురిసినటువంటి ఈ యొక్క భారీ వర్షాల కారణంగా మున్నేరు, నైరా, కట్టేరు వంటి ఉపనదులు పొంగి ప్రవహించాయి. ఇదే సమయంలో విజయవాడ నగరం లోపల నుంచి ప్రవహించేటువంటి బుడమేరు ఈ మల్లింపు కాలువలకు 6 ప్రాంతాల్లో గండ్లు పడడంతో మున్నెప్పుడు లేని విధంగా విజయవాడ జలదిగ్బంధమైంది. కానీ విజయవాడ నగరంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులను ఆసరా చేసుకుని అమరావతిపై అయితే కొందరు దుష్ప్రచారానికి అయితే పాల్పడుతున్నారు. ఇక 2005లో భారీ వర్షాల కారణంగా ముంబై నగరం 48 గంటల పాటు జలదిగ్బంధంలో ఉంది. ఆ సందర్భంగా 1,094 మంది చనిపోయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అధికారికంగా ప్రకటించింది. 24 గంటల వ్యవధిలోనే ఆ నగర పరిధిలో 944 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఆ తర్వాత ఈ కొనసాగినటువంటి వర్షం మొత్తం కూడా వారం రోజుల వ్యవధిలో 1168 మిల్లీమీటర్లు కురిసినట్టు నమోదైంది. ఆ సమయంలో అక్కడ ఎటువంటి నదులు కానీ ఈ చెరువులు కానీ పొంగి పొరలేదు, కట్టలు కూడా తెగలేదు. కానీ భారీ వర్షాలకు ముంబై నగరం గజగజ వణికింది. అయినా కూడా ఎవరు కూడా ఈ రాజధాని నగరాన్నమైనటువంటి ముంబైని మార్చమని ఎవరు కోరలేదు. అటువంటి ఆలోచన ఎవరు కూడా చేయలేదు. ఇంకా చెప్పాలంటే నిన్నటి వరకు ఉమ్మటి ఆంధ్రప్రదేశ్ రాజధాని, నేడు తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ కూడా పట్టుమని 20 మిల్లీమీటర్ల వర్షం పడితేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక విజయవాడ నగర పరిధిలో ఆకస్మికంగా వచ్చినటువంటి ఈ యొక్క వరద వచ్చినప్పటికీ కూడా అదృష్టం కొద్దీ ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయాన్ని విజయవాడ కలెక్టరేట్కు మార్చడంతో పాటు స్వయంగా ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను సందర్శించి ప్రజలకు అండగా నిలిచారు చంద్రబాబు నాయుడు. ఇక బుడమేరు, మైలవరం ప్రాంతాల్లో కొండల నుంచి ప్రారంభమైనటువంటి అనేక వాగులు, వంకలతో కలిసి విజయవాడ నగరంలో ప్రవేశిస్తుంది. దాదాపు 3 దశాబ్దాల క్రితం వరకు అధిక వర్షాలు కురిసినటువంటి ప్రతిసారి కూడా పంట పొలాలను ముంచెత్తి రైతులకు తీవ్ర నష్టం కలిగించేది. ఆ సమయంలో బుడమేరు పరివాహక ప్రాంతంలో జనావాసాలు లేవు. బుడమేరు కారణంగా రైతులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అది విజయవాడ నగరంలో ప్రవేశించకుండా దారి మళ్లించేటువంటి పథకాన్ని రూపొందించారు. దీని ప్రకారం బుడమేరు వరకు దారి మళ్లే విధంగా పెద్ద కాలువ అంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ను తవ్వడంతో పాటు నీరు ఆ కాలువ ద్వారా విజయవాడకు ఎగునున్నటువంటి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో విజయవాడ దక్కన్ పవర్ స్టేషన్కు సంబంధించినటువంటి
ఈ యొక్క కాలువకు అనుసంధానం చేశారు. అప్పటి నుంచి విజయవాడకు బుడమేరు తాకిడి అనేది తగ్గిపోయింది. ఇదే సమయంలో నగరం విస్తరించడంతో బుడమేరు పరివాహక ప్రాంతంలోని పంట పొలాలన్నీ జనావాసాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఈ విజయవాడలో ముంపుకు గురైనటువంటి జనావాసాలన్నీ కూడా బుడమేరు పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి. భారీ వర్షాలు కురవడంతో పాటు ఈ బుడమేరు డైవర్షన్ ఛానళ్లకు గండ్లు పడడంతో వల్లనే ఈ విజయవాడ నగరానికి ఈ పరిస్థితి దాపురించింది. ప్రస్తుత పరిస్థితి మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే బుడమేరు డైవర్షన్ ఛానల్కు గండ్లు పడకుండా పటిష్టమైనటువంటి రివిట్మెంట్ను ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఛానల్ కట్లను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఇట్లా నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపికైనటువంటి అమరావతి ప్రాంతం చాలా ఎత్తైంది కావడమే దీనికి కారణం. కృష్ణానదికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ అమరావతి ఉంది. అమరావతి కోర్ ఏరియాలో కూడా వెలగపూడి, రాయపూడి, తుళ్ళూరు, ఉద్దండాయపాలెం వంటి మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు ఎప్పుడు కూడా వరదకు ముంపుకు గురి కాలేదు. అమరావతి ముంపు అనేది అది ఒక అభూత కల్పన మాత్రమే. ప్రకృతి వైపరీత్యం కారణంగానే ఈ యొక్క చూడాలి, కానీ ఇది వరద బాధితుల కిందగా చూడకూడదు. చేతనైతే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకొని చేయూతనివ్వాలే కానీ ప్రజల కష్టాలను ఆదరా చేసుకొని రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచన ఇది కొంత నికృష్టమైన ఆలోచనగా ప్రజలు భావిస్తున్నారు. ఈ యొక్క ప్రజా రాజధాని అమరావతి పైనే లేనిపోని ప్రచారం చేస్తే ప్రజలు మరొకసారి ఇటువంటి నాయకులను నమ్మరని అది వారు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అయితే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అది ఫ్రెండ్స్ అమరావతి ముంపు గురించి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.